యాంకర్ శ్యామల ఓర్ నాయనోయ్ ఎన్నికల ప్రచారంలో ఈవిడ చేసిన హడావిడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గుంటనక్క వేటగాడు అంటూ పిట్టకథలు చెబుతూ నానా హంగామా చేసేసింది. స్థాయికి మించిన మాటలతో హడావిడి చేసేసింది. టీడీపీ జనసేనలపై విద్వేషం విరజిమ్మింది. బాగా ఫేమస్ అయిపోయింది. మరిప్పుడు శ్యామల సంగతి ఏంటి? అసలే అటు టీవీ రంగం అయినా ఇటు సినిమా రంగం అయినా టీడీపీకి అనుకూలంగా ఉండేవారి కనుసనల్లో ఉన్న ఈ తరుణంలో శ్యామల ఇకపై పెట్టకథలు చెప్పుకోవాల్సిందేనా? కూటమి ప్రభుత్వం ఉన్ననాళ్ళు శ్యామలకు ఇబ్బందులు తప్పవా? అందుకనేమో ఎవరి పరిధిలో వాళ్ళు ఉండాలి అని చెబుతూ ఉంటారు పెద్దలు. ఓవర్ యాక్షన్ చేస్తే ఇటువంటి తిప్పలు తప్పవేమో. యాంకర్ శ్యామల ఎన్నికల ప్రచారంలో ఈవిడ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. వైసీపీ తరపున ప్రచారంలోకి దిగిన శ్యామల పద్ధతిగా జగనన్నకు ఓటు వేయండి అని చెప్పుంటే బాగుండేది. అయితే ఆమె మాత్రం చంద్రబాబుపై, పవన్ కళ్యాణ్పై స్థాయికి మించి విమర్శలు చేసింది. వేటగాడు, ముసలినక్క అంటూ పిట్టకథలు చెప్పింది. దీంతో అప్పటి నుంచి శ్యామలపై జనసేన, టీడీపీ కార్యకర్తలు రగిలిపోతున్నారు. ఎన్నికల ప్రచారంలో శ్యామల చేసిన ఓవర్ యాక్షన్ చూసి అందరూ ఆమె గురించి తెగ చర్చించుకున్నారు. అప్పట్లో అసలు ఎందుకింతలా జగన్పై ప్రేమ ఒలకబోస్తోంది? తన భర్త రెడ్డి కాబట్టి జగన్కు సపోర్ట్ చేస్తోందా? అసలు పవన్ కళ్యాణ్, చంద్రబాబులపై ఎందుకింత కక్ష అంటూ అప్పట్లో శ్యామలపై సర్వత్రా చర్చ జరిగింది. అయితే శ్యామలకు వ్యతిరేకంగా జనసేన, టీడీపీ కార్యకర్తలు కూడా సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. గతంలో శ్యామల భర్త నరసింహారెడ్డిపై నమోదైన చీటింగ్ కేసును, బెట్టింగ్ యాప్లను శ్యామల ప్రమోట్ చేసిన వీడియోలను షేర్ చేస్తూ నువ్వా మాకు నీతులు చెప్పేది, పో ఎవరికి ఓటు వేయాలో ప్రజలకు తెలుసులే అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఈ ఎన్నికల్లో టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం కూడా జనసేన, టీడీపీకి అండగా నిలిచిన తరుణంలో శ్యామల ఒక్కరే వైసీపీకి సపోర్ట్ చేశారు. టీడీపీ జనసేనలతో పెట్టుకుంటే ఏమవుతుందో ఊహించలేం. చంద్రబాబు, పవన్లను దూషించిన వారికి చాలా మందికి అవకాశాలు సరిగ్గా రావడం లేదు. అలీ, పోసాని వంటి పేరున్న నటులకు కూడా ఇప్పుడు సినిమాల్లో పెద్దగా అవకాశాలు రావడం లేదు. అయినా కూడా యాంకర్ శ్యామల తన స్థాయిని మరిచి బాబు, పవన్లపై విమర్శలు చేసింది. ఆమె ముసలి తోడేలు, గుంటనక్క కథ చెప్పిన దగ్గర నుంచి కూడా మెగా ఫ్యామిలీ అభిమానులు, నారా, నందమూరి అభిమానులు శ్యామలను టార్గెట్ చేసుకున్నారు. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నంతకాలం శ్యామలకు ఇటు టీవీలో గానీ అటు సినిమాల్లో గానీ అవకాశాలిచ్చే అవకాశమే లేదని, ఇక మిగిలింది పిట్టకథలు చెప్పుకోవడమే అని సర్వత్రా చర్చ జరుగుతోంది. చూడాలి మరి శ్యామల ఫ్యూచర్ ఏ మలుపు తిరుగుతుందో అన్నది.